ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్ కుక్కర్లో కాకుండా ఇన్స్టాపాట్లో చేసి చూపిస్తాను. ఫస్ట్గా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కప్తో దీన్ని శుభ్రంగా కడుక్కుని ఇన్స్టాపాట్లో పెట్టి ఉడికించుకుందాం. అది ఉడుకుతున్న టైంలో మనం కావాల్సిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుందాం. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇంకా బాగుంటుంది సాంబార్కి. ములక్కాళ్ళు, వంకాయ, క్యారెట్, బెండకాయలు, సొరకాయ ఇవన్నీ ఉన్నాయి. రాడిష్ లేదు, ముల్లంగి నా దగ్గర ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఈ పప్పు ముందు ఉడకడానికి పెట్టేసి తర్వాత ఆ కూరగాయ ముక్కలన్నీ కోసుకుని రెడీగా పెట్టుకున్నాం. కందిపప్పు శుభ్రం కడుక్కున్నామండి. ఇప్పుడు ఇన్స్టాపాట్లో పెడుతున్నాను. కుక్కర్లో వేసినట్టే నీళ్లు 1-2 నీళ్ళు వేసుకుని చక్కగా ఈ మూత పెట్టి ఈ లిడ్ని క్లోజ్ చేసి, ఇదిగోండి ఇది ఉంది కదా ప్రెషర్ పెట్టి 5 మినిట్స్కి నేను అడ్జస్ట్ చేశాను. అంతే, అట్లా వదిలేస్తే 5 మినిట్స్లో మీకు స్టార్ట్ అయిపోతుంది కుకింగ్. అక్కడ ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది పప్పు. 10 మినిట్స్లో కల్లా అయిపోతుంది. చూసారా, స్టార్ట్ అయింది కుకింగ్. ఈ వామ్ అనేది నేను తీసేస్తాను, నాకు అవసరం లేదు. కుక్కర్ ఆఫ్ అయిపోయింది. చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం కుక్కర్లో వేసేదానికంటే ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పప్పుని కొంచెం వేరే దాంట్లో పక్కన పెట్టేసి మనం కూరగాయలు అవన్నీ వేసుకుందాం. ఓకే, పప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టి ఇన్స్టాపాట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత దాన్ని ఇక్కడ చూసారు కదా, ఇదివరకు ప్రెషర్ పెట్టాం కదా, ఇప్పుడు సాటే పెడతాం మనం. ఇక్కడ సాటే అని ఉంటుంది చూడండి. ఈ సాటే పెడితే 30 సెకండ్స్ చూపిస్తుంది కదా, 30 మినిట్స్ అంత అవసరం లేదు. ఒక 5 మినిట్స్ సాటే అవగానే ఆపేసి ఈ కూరగాయ ముక్కలన్నీ వాటి రాస్మెల్ పోయేదా కాసేపు వేపాలన్నమాట. అందుకు ఆ సాటే పెట్టడం. చూసారా, సాటేలో పెడితే నూనె చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయలు చూసారా ఈ మాత్రం సైజు కట్ చేసుకోవాలి. క్యారెట్, ఈ డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాళ్ళు, టొమాటోస్ చూడండి మరీ చిన్నగా అక్కర్లేదు, ఇలా కట్ చేసుకోవాలి సైజు. అండ్ నిలువుగా చీల్చుకున్న ఈ పచ్చిమిరపకాయలు, ఇంకా ముల్లంగి ఉంటే ముల్లంగి కూడా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ నేను ఇదిగొంటుంది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత సొరకాయలు. ఈ బెండకాయలు అనేవి ఆఖరిలో వేయాలి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి ముందే వేసేస్తే. బెండకాయలు, ములక్కాయలు మనం కుక్కర్ పెట్టే ముందు వేసుకోవాలంతే. ముందు వేగనివ్వాలి మిగతా కూరగాయ ముక్కలన్నీ. ఉల్లిపాయ, సొరకాయ, క్యారెట్ ఇవన్నీ కూడా. వంకాయలు నేను ఇంకా కోసి పెట్టలేదండి, ఎందుకంటే అవి కండ పట్టేస్తాయని డైరెక్ట్గా కోసేసి వేసేద్దామని ఇంకా కొయ్యకుండా అట్లా ఉంచాను, లాస్ట్లో వేస్తాను. సో ఈ క్యారెట్స్, అలాగే ఈ టమాటాలు కోసుకున్న నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే, ఇవి మాత్రం ఆఖరికి ఉంచుతాను, మీకు చెప్పాను కదా. ఈ బెండకాయ ముక్కలని ఈ ములక్కాళ్ళు లాస్ట్లో వేస్తాను. చూసారా మొత్తం అన్నీ చక్కగా స్మెల్ పోయి బాగా మెత్తగా అయిపోయినాయి. ఈ టైంలో మిగతావి లాస్ట్లో వేసేవి. వంకాయ ముక్కలు చూడండి కట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇట్లా ఒక్కొక్క కాయ 4 వచ్చేటట్టు వెర్టికల్గా ఇట్లా కట్ చేసుకోండి. సో వంకాయ ముక్కలు, మిగిలిన ఈ బెండకాయ ముక్కలు ఇవి లాస్ట్లో వేయాలి, లేకపోతే చితికిపోయినట్టు అయిపోతాయి కుక్కర్ వచ్చేసరికి. మెత్తని ముక్కలు కదా అందుకు. సో ఇది మిగతా అన్నీ వేసేయండి. మీకు అన్ని కూరగాయలు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. అది కొంతమందికి ఇష్టం ఉండవు అన్ని కూరగాయలు వేయడం, కాబట్టి మీకు నచ్చినవే వేసుకోవచ్చు, 1-2 ఐటమ్స్. ఇప్పుడు అన్నీ సాటే అయిపోయినాయి కదండి. ఇక నేను ఆపేస్తాను ఈ సాటేని. సాటేలోంచి మామూలు స్టాప్ చేసేసి రెగ్యులర్గా కుకింగ్లోకి తీసుకొద్దాం. బట్ అది చేసే ముందు మనం ఈ పప్పు రెడీగా కలుపుకొని ఉంచుకున్నాం కదండి. ఈ పప్పు తర్వాత ఈ చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని చక్కగా ఈ చింతపండు గుజ్జు, పులుపుకు తగ్గ చింతపండు గుజ్జు, ఒక చిటికెడు పసుపు,
ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి, ఫ్లేవర్ కోసం. సో నేను ఇప్పుడు చేసిన ఇంత క్వాంటిటీకి ఒక 3.5 స్పూన్స్ ఉప్పు పడుతుంది, సాల్ట్. మీరు టేస్ట్ చూసుకుని చేసుకోండి. ఇవన్నీ వేసి కొంచెం కారం, మరీ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, కొద్దిగా లిటిల్ బిట్, కొంచెం ఆ మాత్రం సరిపోతుంది. అంత కారం సరిపోతుంది, 1/2 స్పూన్ లాగా. అంతే. శుభ్రంగా కలిపేసి బాగా కలిపి, ఇప్పుడు చూసారు కదా, ముక్కలు అవి మునిగిన తగినంత వాటర్ చక్కగా పోసుకోవాలి. ఒక ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్లా పడుతుంది. అంతే. అంతే. ఇవన్నీ శుభ్రంగా కలుపుకున్నాం కదా, ఇక మూత పెట్టేసి ఇందాకలాగే 5 మినిట్స్ పెట్టుకొని, మాన్యువల్ అని ఇదిగోండి మొత్తం 5 మినిట్స్ ఉంది కదా, ఆ 5 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది అయిపోగానే ఇంక తిరగమూత పెట్టడం, ఇంకేం లేదు. చూడండి, కరెక్ట్గా 10 మినిట్స్లో అయిపోయిందండి సాంబారు. ఇంక మనం ఏం లేదు, తిరగమూత పెట్టేస్తే అయిపోయినట్టే సాంబార్. ఒకసారి ఇప్పుడు తిరగమూత చూసుకుందాం. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లో ఇది కొంచెం ఆయిల్ కరిగిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు, కరివేపాకు. లోలో పెట్టుకొని మాడిపోతుంది ఎక్కువ. ఇప్పుడు ఇంగు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేను. ఇందాక సాంబారు మరుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసాం కదా, ఇప్పుడు మరి కొంచెం పసుపు వేసుకుంటా. సాంబార్ మరుగుతున్నప్పుడు కొంచెం 2 స్పూన్లు సాంబార్ పొడి వేసాం కదా, ఇప్పుడు ఇంకొక సాంబార్ పొడి వేసుకుంటా, 1 స్పూను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇది బాగా అయిన తర్వాత తిరగమూత పెట్టేసుకోవడమే. తిరగమూత వేస్తాం, పైన కొత్తిమీర కూడా కొంచెం చల్లేసుకున్నాము, అయిపోయింది. అంతే. చాలా సింపుల్ అండి చేయడం. ఒక 7 సరిపోతుంది క్వాంటిటీ. చక్కగా క్విక్గా 15-20 నిమిషాల్లో చేసేయచ్చు. పెద్ద కంగారు ఏం లేదు, మెస్ అవ్వకుండా చేసేయచ్చు. కుక్కర్లో అయితే కష్టం, ఎన్ని విజిల్స్ వేయాలి ఇవన్నీ తెలుస్తాయి, ఇవన్నీ కావాలి మీకు తెలుసుకోవాలి. దీనికైతే ఏం లేదు, 5 మినిట్స్ పెట్టేస్తే అయిపోద్ది, పప్పు ఉడికిపోద్ది. తర్వాత మళ్ళీ కూరగాయలన్నీ వేసేసి సాటే చేసి అందులో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, సాంబారు పొడి ఇవన్నీ వేసేసి తగినంత వాటర్ వేసి మళ్ళీ ఇన్స్టాపాట్ పెట్టేసి మరో 5 మినిట్స్, అంతే అయిపోతుంది. ఓకే. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.